ఉప ఎన్నికలు బీజేపీకి ఒక పాఠం, ముందు తనని తాను సరిచేసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు రాష్ట్రాల వారికి చూస్తే హిమాచల్ బీజేపీ పాలిత రాష్ట్రం, అక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తన ఆధిపత్యాన్ని తను కొనసాగించింది. కాంగ్రెస్ 2 గెలుచుకుంది, బీజేపీ 1కి పరిమితమైంది అక్కడ. ఇది ఒకటి. రెండోది ఉత్తరాఖండ్లో బీజేపీ పాలిత రాష్ట్రం, కానీ అక్కడ 2 కాంగ్రెస్ గెలుచుకోవడం ద్వారా పెద్ద దెబ్బ. అందులో బద్రీనాథ్ లాంటి క్షేత్రం దెబ్బతిండం అన్నటువంటిది. ఇకపోతే మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం, అక్కడ తన పట్టును నిలబెట్టుకుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికలను క్లీన్ స్వీప్ అయింది, తర్వాత కంటిన్యూ అయింది. పంజాబ్లో వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసినే పనిచేసిన, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తన పట్టు తను నిలబెట్టుకుంది. వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సొంత రాష్ట్రం, ఇదే ప్రస్తుతం అధికారంలో ఉంది, అక్కడ తన సీటు తను నిలబెట్టుకుంది. అదే సందర్భంలో ఏదైతే బీజేపీ అక్కడ 2వ స్థానానికి వెళ్ళింది. అసలు పాయింట్ అక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే బీజేపీ 2వ స్థానానికి చేరుకుంది. వాస్తవంగా మిగతా కాన్సెప్ట్లో నుంచి అది కీలకమైనది. అకాలీదళ్ పక్కకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. తర్వాత వెస్ట్ బెంగాల్ వచ్చేటప్పటికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సొంత పట్టు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి అక్కడ అది గెలుచుకున్నటువంటి. తమిళనాడులో డిఎంకే సొంత రాష్ట్రం, అక్కడ అధికారంలో ఉంది, తందది చేసుకుంది. బీజేపీకి వీటిలో దెబ్బతిన్నది ఏంటి అంటే ఉత్తరాఖండ్, తను పాలిత రాష్ట్రంలో తను దెబ్బతిన్నటువంటి అంశం అనమాట.